Hi everyone, welcome to our channel. See, from today I'm going to start the series of APPSC. Okay, APPSC ki సంబంధించి టుడే కొత్త సిరీస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రమ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆల్ ద ఫోర్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో టాపిక్స్కి సంబంధించి ఎస్పెషల్లీ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్స్ ఈ అన్నిటికీ సంబంధించి నోట్స్ అండ్ హౌ టు ప్రిపేర్ అనే దానికి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవ్రీడే ఐ యూస్ టు టేక్ 1 hour ఫర్ ఈచ్ క్లాస్. సో ప్రతిదీ 1 hour తీసుకుంటాను. ఐ థింక్ ఇట్ మే టేక్ మోర్ దాన్ 2 to 3 months పట్టచ్చు ఇంకా మనకి ఏబిపిఎస్సి గ్రూప్ మెయిన్ ఎగ్జామ్ రావడానికి. సో బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ద హోల్ సిలబస్. సో ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో, ఎవరైతే ఇంకా స్టార్టింగ్లో ఉన్నారో, సో దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ వాళ్ళకు కూడా ఇది రివిజన్గా పనికొస్తుంది. సో వన్స్ గో త్రూ ఆల్ ద టాపిక్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో మీరు ఎస్పెషల్గా చూసుకున్నట్టయితే టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ హిస్టరీ తీసుకుంటాను ఫస్ట్ నేను, బికాజ్ హిస్టరీ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. పాలిటీ, ఎకనామిక్స్ అండ్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీ అవి మూడు కూడా డైనమిక్ సబ్జెక్ట్స్. హిస్టరీ వచ్చేసరికి ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ ద హిస్టరీ, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ హిస్టరీ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు గో త్రూ ద ఫస్ట్. సో అందుకే ఫస్ట్ నేను హిస్టరీలో స్టార్ట్ చేస్తాను. అండ్ హిస్టరీలో నేను ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మోడర్న్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ద రిమైనింగ్ టాపిక్స్ ఇన్ ద హిస్టరీ. అవి నేను తర్వాత ఫస్ట్ మోడర్న్ ఆంధ్ర అయిపోయాక అక్కడికి వెళ్తాను. అండ్ ద బుక్ వీ హ్యావ్ టు ఫాలో ఈజ్ పిఆర్ రావుకి సంబంధించిన బుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అనమాట. మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి చదవద్దు, దయచేసి ఒక బుక్ మాత్రమే చదవండి. నేను ఇప్పుడు చెప్పే ఈ క్లాస్లో I have covered each and every point, especially from the PRO and other sources కూడా చూసి నేను కంప్లీట్గా నోట్స్ ప్రిపేర్ చేసి మీకు చెప్పడం జరుగుతున్నాయి ఈ క్లాసెస్ అనేవి. సో 60 days అనమాట టోటల్గా. 60 daysలో కంప్లీట్గా మనకి సిలబస్ అయిపోవాలి. రివిజన్ కూడా చేస్తూ ఉండాలి. దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్ ఇవి రివిజన్ కింద పనికొస్తాయి. ఇఫ్ ఎనీ పాయింట్స్ అనేవి మిస్ చేసుకుంటే యూ కెన్ రైట్ ఇట్. ఐఎమ్ అగైన్ సేయింగ్ ఫన్స్ గో త్రూ దిస్ బుక్. ఈ పిఆర్ఓ బుక్ అట్లీస్ట్ మీరు 10 to 20 times అయినా చదివేటట్టు చూసుకోండి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ సజెస్టింగ్ యూ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఓకే, అండ్ ఇఫ్ యూ గో త్రూ ద సిలబస్, మీరు కనుక ఇఫ్ యూ గో త్రూ ద సిలబస్, ఓకే, సిలబస్లో కనుక ఒకసారి వెళ్తే, సో యూ కెన్ సీ హియర్ this is the official syllabus, paper 1 section A and social and cultural history of Andhra Pradesh. So ikkada meer observe cheyalsindi ante you have to know all about the social conditions that were happened from the ancient to modern period and cultural events that are present and culturally how it was developed and all. And so everything manaki ikkada ivvadam jarigindi. The first unit vachesariki prehistoric culture icharu. Deentlo శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, అలాగే మీకు విష్ణుకుండీస్, ఈస్టర్న్ చాళుక్యాస్, దీంట్లోనే తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ ద సెకండ్ వచ్చేసరికి మేజర్ అండ్ మైనర్ డైనాస్టిక్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, సో అండ్ థర్డ్ వచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో నేను ఫస్ట్ ఈ 3 chapters డిస్కస్ చేస్తాను, దట్ ఈస్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓకే, లేటర్ ఐ విల్ గో టు ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్. మీరు పిఆర్ రావు బుక్ ఓన్లీ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్కి మాత్రమే యూజ్ చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్కి ఐ విల్ సజెస్ట్ ద అదర్ బుక్స్. ఓకే, పిఆర్ రావు బుక్ ఓన్లీ ఫర్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద థర్డ్ చాప్టర్, దట్ ఈస్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో వాట్ ఆర్ ద బేసిక్ things that we are going to discuss. Okay, first advent of Europeans. So Europeans, you know that we are going to read along with the Indian history complete ga cover cheyaru, but Andhralo em jarigindi anedi important. Okay, so advent of Europeans. So we know that the Europeans who came to first to India through the sea route was Portuguese. So Portuguese వాళ్ళు ఆంధ్రాలో ఎప్పుడు రావడం జరిగింది, డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, బ్రిటిషర్స్ ఎప్పుడు వచ్చారు, అండ్ వాట్ ఆర్ ద మేజర్ ట్రేడ్ సెంటర్స్. ఓకే, సో వాట్ ఆర్ ద మేజర్ ట్రేడ్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్ర అండర్ ద కంపెనీ. ఓకే, ఆంధ్ర అండర్ ద కంపెనీ రూల్లో ఎస్పెషల్లీ కంపెనీ రూల్లో, దట్ ఈస్ ఫ్రమ్ యూ నో దట్ 1600 to 1857 వరకు కంపెనీ రూల్ జరిగింది మనకి. సో కంపెనీ రూల్లో ఆంధ్ర ఎట్లా ఉంది, వాట్ ఆర్ ఇట్స్ కండిషన్స్, సోషల్ కండిషన్స్ ఏంటి, ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అగ్రికల్చర్ ఎలా ఉంది, సొసైటీ ఎలా ఇంపాక్ట్ అయింది దాని మీద.
అండ్ వాట్ ఆర్ వేరియస్ ట్రేడ్స్ దే హ్యావ్ డన్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏమేమి జరిగినాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రిలేటెడ్ టు హ్యాండిక్రాఫ్ట్స్కి కానీ ఇండస్ట్రీస్ కానీ ఎట్లా ఉండేవి ఆ టైంలో. సో ఆంధ్రాని బ్రిటిష్ వాళ్ళు ఎలా స్వాధీనం చేసుకున్నారు. సో ఇదంతా కూడా ఆంధ్ర అండర్ ద కంపెనీ అనేది మీరు చదవడం జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి 1857 రివోల్ట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర. 1857 రివోల్ట్ ప్లేస్ ఏ మేజర్ క్రూషియల్ రోల్ ఇన్ ఇండియన్ హిస్టరీ. మనం ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు ఇట్ ప్లేస్ ఏ మేజర్ క్రూషియల్ రోల్ ద సేమ్ హియర్. బట్ ఇక్కడ మనకి ఆంధ్రాలో ఇంపాక్ట్ 1857 రివోల్ట్ ఎట్లా జరిగింది, ఎస్పెషల్లీ మనకి ఆంధ్రాలో తక్కువే జరిగింది. ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ లైక్ జగ్గయ్యపేట, కడప ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ మాత్రమే. సో అక్కడున్న మేజర్ లీడర్స్ ఎవరు, వాళ్ళని ఎవరు అనగదొక్కారు, నెక్స్ట్ ఎందుకు మనకి ఆంధ్రాలో తక్కువ మంది సపోర్ట్ చేశారు 1857 రివోల్ట్కి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషల్ అండ్ కల్చరల్ అవేకింగ్ అండ్ జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ మీన్స్ ఆఫ్టర్ ద 1857 revolt we know that in 1858 we have Government of Indian Act of 1858 which came into existence, right. ఈ 1858 యాక్ట్ ప్రకారం బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా రావడం జరిగింది. బిఫోర్ దట్ వీ హ్యావ్ కంపెనీ రూల్. సో దానికి సంబంధించి బ్రిటిష్ రూల్ ఎట్లా ఫామ్ అయింది ఆంధ్రాలో, దాంతోపాటు వాట్ ఆర్ ద వేరియస్ సోషల్ కల్చరల్ అవేకనింగ్స్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియస్ పీపుల్ హియర్. జస్ట్ లైక్ రాజా రామ్మోహన్ రాయ్ ఎట్లయితే మనం ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాము, ద సేమ్ సోషల్ అండ్ కల్చరల్ అవేకనింగ్ చేసిన వేరియస్ రూరల్స్, ఆంధ్ర రూరల్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, సోషల్ అండ్ కల్చరల్ అవేకనింగ్ అనేది. నెక్స్ట్ జస్టిస్ పార్టీ. ఓకే, జస్టిస్ పార్టీ ఎవరు పెట్టారు ఏంటి. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 and 1947. సో ఆంధ్రాలో నేషనలిస్ట్ మూమెంట్స్కి ఎవరెవరు సపోర్ట్ చేశారు, వాట్ ఆర్ ద వేరియస్ న్యూస్ పేపర్స్, books that was published, how different. We know that 1885లో we have INC వచ్చింది. INCలో ఆంధ్ర నుంచి ఎవరు పాల్గొన్నారు, తర్వాత ఆంధ్రాలో ఎప్పుడన్నా INC మీటింగ్స్ జరిగినాయా. నెక్స్ట్ వచ్చేసరికి 1995లో బెంగాల్ పార్టీషన్ జరిగింది. బెంగాల్ పార్టీషన్కి సంబంధించి ఆంధ్రాలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగిందా. స్వదేశీ మూమెంట్స్ జరిగినాయి. స్వదేశీ మూమెంట్స్ నుంచి ఆంధ్రాలో ఎవరెవరు పాల్గొన్నారు, ఓకే, ఎవరెవరు వచ్చి ఆంధ్రాలో ప్రసంగించారు, వాట్ ఆర్ ద వేరియస్ న్యూస్ పేపర్స్. మనకి న్యూస్ పేపర్స్ చాలా ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అండ్ రోల్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ అండ్ యాంటీ జమీందార్ అండ్ కిసాన్ మూమెంట్స్. రోల్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ ఇక్కడ కూడా ద సేమ్. సోషలిస్ట్ ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఏమి రోల్ తీసుకున్నారు దీంట్లో, కమ్యూనిస్ట్ ఎవరన్నా ఉన్నారా. ఐ హ్యావ్ టు సే వన్ థింగ్, యాక్చువల్లీ ఆంధ్ర మోస్ట్లీ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్టిక్ భావాలతో ఎక్కువ ఉండేది. సో ఎప్పుడైతే ఒకప్పుడు నాట్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆల్సో ఎక్కువగా సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు ఆంధ్రాలో. ఎస్పెషల్లీ మనకి 1951 and 52లో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రాలో కమ్యూనిస్ట్ పార్టీ హ్యాస్ ఆల్మోస్ట్ గాట్ 42 seats ఇన్ ఆంధ్ర. సో మనకు అర్థం చేసుకోవచ్చు అంటే సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ భావాలు ఎంత ఉన్నాయి ఆంధ్రాలో అని చెప్పి. సో దానికి సంబంధించి ఈ టాపిక్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ యాంటీ జమీందార్ అండ్ కిసాన్ మూమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ నేషనలిస్టిక్ పోయట్రీ, రివల్యూషనరీ లిటరేచర్. ఇక్కడ నేషనలిస్టిక్ పోయట్రీకి సంబంధించి చాలా వస్తాయి. మనం చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు, భరతఖండంబు, చక్కని పాడియావు, ఇలాంటివి పద్యాలు, సాంగ్స్, మూవీస్ ఎలా ఇన్స్పైర్ చేశాయి నేషనల్ మూమెంట్ని. సో ఆ పోయిటరీ ఎట్లా పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ రివల్యూషనరీ లిటరేచర్. శ్రీశ్రీ గారు మీకు తెలుసు, ఆయన మనవి చదువుతూ ఉంటేనే మన బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, మనం ఏదో ఒకటి చేయాలి, డోంట్ హ్యావ్ టు బీ సిట్ లైక్ దిస్. ఐడియల్గా మనం కూర్చోవడం కాదు, మనం చదవాలి, సాధించాలి అని చెప్పి శ్రీశ్రీ గారు కవిత్వాలు చదివితే మనకు అనిపిస్తాయి. సో అలాంటి రివల్యూషనరీ లిటరేచర్స్ ఎవరెవరు ఉన్నారు శ్రీశ్రీ గారు కాకుండా, అవన్నీ కూడా శ్రీశ్రీ గారితో పాటు మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నాటక సంస్థలు అండ్ ఉమెన్ పార్టిసిపేషన్. నాటక సంస్థలు యూసీ సురభి డ్రామా కంపెనీకి సంబంధించి అండ్ అసలు మూవీస్ ఎట్లా స్టార్ట్ అయినాయి, డ్రామాస్ ఎట్లా ఉండేవి, స్టార్టింగ్లో ఎవరెవరు ఏమేమి మూవీస్ తీశారు.
దాని నుంచి ఎట్లా డెవలప్ అయింది అవన్నీ చూస్తాము. నెక్స్ట్ ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ఎట్లా ఉంది, హూ ఆర్ ద మేజర్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద నేషనల్ మూమెంట్. సో దిస్ ఈజ్ ద థర్డ్ యూనిట్ కంప్లీట్లీ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. 15 మార్క్స్ కంపల్సరీ మ్యాక్సిమం వస్తాయి. పెద్ద యూనిట్ మీకు ఈ పర్టికులర్ హిస్టరీలో అండ్ మార్క్స్ గెయిన్ చేసే యూనిట్. అందుకే నేను ఈ యూనిట్తోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, I think you got it. Okay, now from today first I am going through advent of Europeans నుంచి స్టార్ట్ చేస్తాను అండ్ I will start with it the next videoలో ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ వీడియో విత్ ఇన్ ద మినిట్స్లో అప్లోడ్ అవుతుంది. అది కూడా మీరు చూడండి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, నేను నోట్స్ అనేది ఏదైతే మీకు ఇప్పుడు క్లాస్లో చెప్తున్నానో దట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్ని బుక్స్ ప్రిఫర్ చేసేసి చదువుతూ ఉండొచ్చు, నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఆ నోట్స్ ప్రిపేర్ చేసేసి మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నాను, దాంతోపాటు 1 or 2 రిఫరెన్స్ బుక్స్ కూడా తీసుకొని కంప్లీట్ నోట్స్ ఇస్తున్నాను. దీనికి మించి ఎక్స్ట్రాగా ఎక్కడికి కూడా బయటికి వెళ్ళదు. సో ఫాలో మై నోట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ క్లాస్. సో ఇది కనుక మీకు నచ్చితే యూ క్యాన్ కంటిన్యూ. So all the 60 days completely with consistency we are going to complete it. Each and every topic comprehensive ga cheptanu and polity, science and technology, economics and environment, current affairs related to kuda cheppadam jarugutundi. Okay, thank you, bye bye.